సుమన్ టీవీ నేను మీ తేజ. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మనం ఉరవకొండ గ్రామానికి గల కారణం ఏంటంటే ఈరోజు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ అయితే శుభాకాంక్షలు అండి. పర్యావరణానికి మా వంతు బాధ్యతగా సహాయం చేస్తామంటూ కొంతమంది సెరెంటికాకు సంబంధించిన ప్రతినిధులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని విషయాలు పర్యావరణ దినోత్సవం గురించి, పర్యావరణం గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. Yeah. Can you introduce yourself, sir? Yeah, we as Serentica Renewable Company, we are doing a lot of green initiative in terms of power generation. We do a lot of solar, wind energy as well as battery energy storage across India. In that, we are also doing in Andhra Pradesh also we are working on this particular project. This is a wind project of 300 megawatt. We are about to start this project, and we have also plan of solar. As on this day of World Environment Day of 2026, we are starting with plantation, which we have a plan of 1,000 samplings across different communities. As far as Serentica Renewable concerned, our core is sustainability. To look after that sustainability, whatever best we can do to improve the environment and other community engagement, that's what we look at. So that's what for we all are here together to celebrate this noble cause. So can you say about environment for youth, sir? Can you give any instructions to youth? It is everybody's responsibility, particularly what we are doing today. This is all for our future generation. It is more about the youth to understand how environment can save life for today as well as for futures. So everything we do is for future generation. Youth should take it up. We have done something and sustaining it, but sustainability is again one of the major criteria on that. Myself, Bigyan Parija. I am the director technical for the entire Sterlite group. As far as Serentica is concerned, I take care of the entire evacuation as well as the all technical requirement in the entire group company along with Serentica. ఓకే, ఇప్పుడైతే మనం సెరెంటికాకు సంబంధించి ఏపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ గారితో అయితే ఉన్నాం. మరిన్ని విషయాలు ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఈ రోజు మనం ఇక్కడ మన ఉరవకొండ మండలంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మొక్కలు నాటడం వెనుక ఉన్న మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు డే టు డే పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే ఇది పూర్తిగా మనకు ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ అవుతున్నందువల్ల మనము ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటారంటే సో అది గ్రీనరీ అనేది పెరుగుతుంది. అలాగే ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ ఒక 10 years నుంచి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ కూడా చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయి. మెయిన్లీ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే సోలారు, విండ్ ఆ విధంగా అంత మనకు ఎవరికి అంత అవగాహన లేదు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరిస్థితులు అడ్వాన్స్మెంట్ వల్ల ప్రతి ఒక్కరూ సోలారు, విండ్ ప్రాజెక్ట్స్ అనేది ఈ సరౌండింగ్లో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. సో గాలిమర్లు అని చెప్పిన మన లోకల్ లాంగ్వేజ్లో గాలిమర్లు అని చెప్పంటారు. సో గాలిమర్ల వల్ల కానీ దానివల్ల ఉపయోగం కానీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. సో అలాగే సిమిలర్గా సోలార్ పలకల వల్ల కూడా ఇప్పుడు ఇది లార్జర్ స్కేల్ ప్రాజెక్ట్స్ అట్లా కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సోలార్ కానీ ఒక సోలార్ వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళకి ఎంత పవర్ అవసరమో సో ఆ పవర్ వరకు వాళ్ళు ఈ సోలార్ పలకలు వాడుకుంటే సో ఆల్మోస్ట్ ఏంటంటే పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్టే. సో ఇంతకుముందు మనకేంటంటే థర్మల్ వల్ల పవర్ ప్రొడ్యూస్ అయ్యేది. థర్మల్ వల్ల ఏమైందంటే పొల్యూషన్ చాలా వరకు డ్యామేజ్ అయ్యేది. సో చుట్టుపక్కల ఆ పొల్యూషన్ వల్ల మనుషులకి హాము ప్లస్ అట్లాగే జంతువులకి, పక్షులకి అందరికీ హామ్ అయ్యేది. సో ఎప్పుడైతే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ వచ్చిందో సో దీనివల్ల మనకు ఈ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ వల్ల మనము గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఈ మొక్కల వల్ల ఏంటంటే ఒక మొక్కను మనం నాటి చూసి ప్రతి ఒక్కరు ఒక ఓనర్షిప్ తీసుకుని ఒక మొక్కను నాటి దాన్ని మనం పెంచామంటే సో అది రేపొద్దునే మనకు మన పిల్లలకి లేదా నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైతే జనరేషన్కి ఉందో అది వాళ్ళకు మనం ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. సో అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నది మన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడున్న యూత్కి అయితే మరి పర్యావరణం గురించి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో ప్రజెంట్ ఏంటంటే ఈ మన భారతదేశం అనేది మొత్తం యువతరం మీద డిపెండ్ అయింది. సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క యువత కూడా సో వాళ్ళు ఒక ఓనర్షిప్ తీసుకొని వాళ్ళు చేస్తూ ఏదైతే మొక్కలు నాటడము లేకపోతే గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా నలుగురికి చెప్పడము సో అలా ఎప్పుడైతే వాళ్ళు సోషల్ మీడియా కానీ లేకపోతే అదర్ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే 1-to-1 సో పబ్లిక్కి బాగా రీచ్ అయిందంటే సో కొంచెం మనం ఏంటంటే చాలా వరకు అంటే మన వరకు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలమో అంతవరకు చేసామంటే సో అదర్ ప్లాట్ఫామ్స్ హైడ్రో ఉంది. సో
బయోమాస్ ఉంది. సో అలాంటి ఎనర్జీ సోర్సెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకునే ఉంటే మాక్సిమం పొల్యూషన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే మన ప్రాజెక్ట్ ఎవాక్యుయేషన్ హెడ్ రాజశేఖర్ సార్ తో అయితే ఉన్నామండి. మరిన్ని విషయాలు రాజశేఖర్ సార్ అడిగి తెలుసుకుందాం రండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫస్ట్ అండి. ఆఫ్ ఆల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, హ్యాపీ ఎన్విరాన్మెంట్ సార్. థ్యాంక్ యూ. సో మీ ద్వారా నేను మా ఉద్యోగస్తులందరికీ అండ్ దేశ ప్రజలందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. Thank you so much, sir. Wish you the same also. Thank you. Sir, can you say a few words about environment, sir? ఎస్, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, భారతదేశం ఇప్పుడైతే ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్కి షిఫ్ట్ అవ్వటానికి మనం భారతదేశం ఒక ముఖ్య ఉద్దేశంతో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2030 వరకు 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ Yes. అది జనరేట్ చేయడానికి దాంట్లో భాగంగా మేము కూడా అక్రాస్ ద ఇండియా మల్టిపుల్ యాజ్ ఎ సెరెంటికా రెన్యూబుల్స్ ఇండియా విచ్ ఈజ్ ఇన్ టు ద బేసికల్లీ అది క్లీన్ ఎనర్జీ జనరేషన్లో ఉంది. ఆ దాంట్లో భాగంగా ఆ ప్రాజెక్ట్స్లో భాగంగా వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 300 మెగావాట్ మేము ఇక్కడ ఉరవకొండ గ్రామంలో ప్లాన్ చేసాం, ఈ సరౌండింగ్స్ ఆఫ్ ఉరవకొండ. సో యాక్చువల్గా ఏంటంటే సెరెంటికా అనేది ఎప్పుడైనా కానీ నాట్ ఓన్లీ గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ, మేము దానికంటే ఎక్కువ ఆలోచిస్తాం, దానికి మించి కూడా ఆలోచిస్తాం. సో దీంతో పాటుగా మేము ఏం చేసామంటే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం, ప్రకృతి అనేసి, ఆన్ దిస్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో దాంట్లో భాగంగా మేము మల్టిపుల్ కమ్యూనిటీస్లో మేము ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దాంట్లో ఈరోజు ఈ నెక్స్ట్ 2-3 days డ్రైవ్లో మోర్ దెన్ 1000 ట్రీ శాంప్లింగ్స్ మేము పెట్టాలనుకుంటున్నాం. So ఎక్కడ ప్లాంటింగ్ ఎక్కడ జరుగుతుంది సార్? సో మా ప్రాజెక్ట్ ఏరియాలో జరుగుతుంది, ఉరవకొండ అండ్ సరౌండింగ్స్ అండ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వీటన్నిటిలో మేము చేస్తున్నాం అక్రాస్ ద రోడ్స్ అండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రీ స్పేస్ ఇస్ దేర్ వీఆర్ శాంప్లింగ్. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్. ఇప్పుడు ఇంకా ప్రకృతి మనము కాపాడుకోవాలంటే ప్రత్యేకంగా మనము పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేదు, నువ్వు ప్రకృతిని కాపాడితే ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. ఏ విధంగా కాపాడుతుంది అనుకుంటున్నారు? Yes, ప్రజలకు it is- తెలిసే విధంగా ఈ రోజు నాటిన ఒక మొక్క రేపటి తరాలకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సో మన తాతలు తండ్రులు వాళ్ళు కూడా నాటారు, వాళ్ళు నాటిన చెట్లు మనకు ఉపయోగపడుతుంది, మనం నాటిన మన పిల్లలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదిగంటే మనం ఈరోజు ఉరవకొండ మండలంలో సెరెంటికా కంపెనీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు అయితే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటి వాళ్ళ బాధ్యత అయితే నిర్వర్తించుకున్నారు.